చెప్పండి. అయినా తర్వాత ఈ 2 వేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. హలో గైస్, నేను మీది పందరెట్లో మంచిరా. నేనైతే జబర్దస్త్ ఉన్నాను. ప్రజెంట్ వచ్చేసి మనం మూసారాం బాగ్ లో ఉన్న మెట్రో స్టేషన్ పక్కకే ఉన్నాం. సో ఇక్కడ ఎంకే టిఫిన్ సెంటర్స్ ఉంది. అక్కడ పబ్లిక్ అయితే చాలా మంది వచ్చేసారు. సో అట్లనే మనకైతే ఏమేమి టిఫిన్స్ అవైలబుల్ ఉన్నాయి, సో అన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు, అట్లనే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ టు డీటెయిల్ అడిగి తెలుసుకుందాం. సో వచ్చేసి నాతో పాటు. హాయ్ అన్న. హాయ్. ఏం పేరు అన్న? నా పేరు శ్రీనివాస్ అన్న. సో అన్న ఎప్పటి నుంచి చేస్తున్నాను? 2 సంవత్సరాలు అవుతున్నాను. సో ఇక్కడ టిఫిన్స్ ఏమేమి ఉంటాయి అన్న? దోశ, ఇడ్లీ, బోండా, వడ, పూరి అన్ని టిఫిన్ సంబంధం అన్ని ఉంటాయి అన్న. ఓకే ఓకే అన్న. అన్న మన దగ్గర వర్కర్స్ ఎంత మంది ఉన్నారు అన్న? వర్కర్స్ 4 ఉన్నారు అన్న. సో ఓనర్ తోటి బాండింగ్ మీకు ఎట్లుంటా అన్న? ఓనర్ మంచిగా చూసుకుంటాడు, మంచిగా ఉంటాడు ఓనర్. 2 సంవత్సరాలు చేస్తున్నా అంటే ఓనర్ మంచిగా ఉంది కాబట్టి చేస్తున్నాను. ఓకే ఓకే అన్న. సో అన్న మనకైతే వచ్చేసి ఇప్పుడు క్రౌడ్ అట్లనే మనకు వీకెండ్ ఎట్లుంటది అన్న? వీకెండ్ బాగుంటది అన్న. దోశలు మంచిగా పోతాయి. 200 నుంచి 250 దాకా పోతాయి. సో మన దగ్గర ఎస్పెషల్ మెయిన్ గా కస్టమర్లు వచ్చేసి దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ? ఎక్కువ మసాలా దోశలకు పోతాయి అన్న. ఓకే అన్న, చూసిరా మనకైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. అట్లనే మనకైతే అన్న మెయిన్ హెడ్ అయితే ఎవరు ఉన్నారో అన్నతో కూడా మాట్లాడదాం. సో అన్న హాయ్ అన్న. అన్న పేరు అన్న? నా పేరు కాజా అండి. కాజా. సో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారన్న? నేను ఇక్కడ పెట్టి 1 మంత్ అవుతుంది దాదాపు. 1 మంత్ నుంచి ఇక్కడే ఉంది మా బండి. ఇంతకు ముందు మాది బండి దిల్సుఖ్నగర్ స్టాల్ దగ్గర ఉంటే అక్కడ పార్కింగ్ లేకుండా 2 years అక్కడ నడిపించినాం. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినాం. సో ఓకే అన్న, మన దగ్గర ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయి? మన దగ్గర అన్ని రెగ్యులర్ గా దొరికే ఐటమ్లు అన్ని దొరుకుతాయి అన్న. లైక్ ఇడ్లీ, వడ, పూరి, దోశ. ఇంకా మనం రాబోయే కాలంలో కూడా మనం అది బటర్ దోశ, ఎగ్ దోశ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే అన్న, మన దగ్గర అట్లనే ఇంకా క్రౌడ్ ఏమైనా పెంచే ఉందా లేకుంటే? క్రౌడ్ ఆల్రెడీ థ్యాంక్ గాడ్ బానే ఉంది. సో మన దగ్గర టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ప్లేట్ కి 30 రూపీస్ చార్జ్ చేస్తాం, దానికంటే ఎక్కువ తీసుకోము. సో మన చట్నీ ఏంటంటే సపరేట్ ఫ్యాన్ బేస్ మన చట్నీకే ఉంది. సో దాన్ని బట్టి మన కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అవుతారు ఇక్కడ. ఓకే అన్న, ఇక్కడ అడ్రస్ ఒకసారి మళ్ళీ మా వాళ్ళకి చెప్తారా? ఇక్కడ అడ్రస్ ముస్లింబాగ్ మెట్రో స్టేషన్ పక్కన పిల్లర్ నంబర్ 1477 దగ్గర మన బండి ఉంది. మార్నింగ్ 5 to మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చి మీరు ఒకసారి టేస్ట్ చేయగలుగుతారు. అట్లా మనకి ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ లెక్క పెట్టే అవకాశం ఉందా? ఈవినింగ్ చూసామన్నా డెవలప్మెంట్ కనిపిస్తే కనుక ఈ ఒక 10-15 days లో మనం తీసుకుంటున్నాము.
అదర్ ఇనిషియేటివ్. అదర్ ఒకవేళ డెవలప్మెంట్ కనిపిస్తే కనుక 100% ఈవినింగ్ కూడా మనం టిఫిన్ తో పాటు స్నాక్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఓకే ఓకే అన్న. సో అన్న మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటది ఒకవేళ. సో ఇక్కడ పబ్లిక్ అయితే రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది అన్న. సో మీతో మాట్లాడినందుకు, అట్లనే మీ కస్టమర్స్ తోటి మాట్లాడినందుకు, వర్కర్స్ అట్లనే మీకు ఇచ్చే జెన్యూన్ రెస్పాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉందన్న. సో థ్యాంక్ యూ అన్న, మళ్ళీ కలుసుకుందాం. హలో సార్. హలో సార్ ఇప్పుడు ఇక్కడ 1 month అవుతుంది పెట్టి. సో ఎట్లుంది ఫుడ్? బాగుందమ్మా. సో ఎప్పుడు ఇక్కడికి వస్తారా? మార్నింగ్ సండే మాత్రం ఇటు ఇక్కడనే దిగుతాము. మీ పేరేంటి సార్? శాంసంగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో అబ్బాయ్యా మీది, మీ పేరు? రిచార్డ్. సో ఎప్పుడు ఇక్కడికి వస్తారా? ప్రతి సండే వస్తుంది. అవునా, టేస్ట్ ఎట్లుంది భయ్యా? బాగుంది. సో ప్రతిసారి ఏం తింటాం ఇప్పుడే? బోండా తింటా, ఇప్పుడు మసాలా చేసేది. ఓకే ఓకే భయ్యా. సో ఫుడ్ అయితే ఓకేనా? థ్యాంక్ యూ భయ్యా. పేరేనా? సాయి కుమార్ సో అన్న ఇక్కడ పెట్టి 1 month అవుతుంది కదా, ఎన్నిసార్లు వచ్చారు మీరు? రెగ్యులర్ ఇక్కడ తీసుకుంటాం. రెగ్యులర్ ఇక్కడనా? సో ఇప్పుడు ఏం తింటారన్నా? దోశ చాలా బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లుంటాయన్నా? మంచి సర్వీస్ కూడా బాగుందన్న. థ్యాంక్ యూ భయ్యా. అన్న ఏం పేరు అన్న? సంపద అన్న. సంపద. సో ఇక్కడ పెట్టి 1 month అవుతుంది కదా, ఎన్నిసార్లు వచ్చారన్న మీరు? ఒక 3-4 టైమ్స్ వచ్చిన. సో అంటే డైలీ ఏం తీసుకుంటారు, ఇప్పుడు ఏం తీసుకున్నారా? అంటే డైలీ దోశ, రోజు ఒక ఐటమ్ ట్రై చేస్తాను. ఇక్కడ రెస్పాన్స్ ఎట్లుంటుంది అన్న? బాగుంటుంది అన్న. టిఫిన్ కూడా మస్తు అదిరిపోయింది అన్న, బాగుంటది. ఓకే ఓకే అన్న. సో అన్న మీరు ఇప్పుడు తినేది బోండా కదా, సో ఒక్కసారి రివ్యూ ఏమన్నా చెప్తారా? బోండా బాగుంది, ఇంకా దాంతో పాటు సాంబార్ కూడా బాగుంది. సాంబార్ బోండాతో తినకుండా కానీ తాగేస్తా సాంబార్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారా? నేను ఇక్కడ 1.5 year ఉంటాను. ఓకే ఓకే అయితే ఇక్కడ ముందు అక్కడ తింటుండే వేరే దగ్గర, ఇక్కడ చూసిన ట్రై చేద్దామని వచ్చిన. సో ఓకే అప్పటి నుంచి బాగానే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్ ఎట్లుంటుంది అన్న? బాగానే ఉంటది అన్న. వీకెండ్ వస్తే అట్లనే ఆదివారం కానీ బాగానే ఉంటది, ఆ క్రౌడ్ కి ఏం లేదు, బాగానే ఉంటది. రెస్పాన్స్ కూడా బాగుంది, టిఫిన్ కూడా అదిరిపోయింది అన్న, బాగుంది. సో ఓకే అన్న, చూసారు కదా మనకైతే అన్న వాళ్ళు టిఫిన్స్ చూసి మరి జెన్యున్ గా రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో మనకైతే చూసుకుంటే అన్న వాళ్ళు ఇంకా వర్క్ చేస్తారు. చూడండి, దోశ వేస్తారు. हेलो भैया, जी सर. आपका नाम? देव. सो क्या खाया? वंडा. वोडा डेली इधर ही खाता? दिल्ली इधर ही. कितना दिन से? हो गया 1 महीना. 1 महीने से. तो कैसा है? अच्छा है, बढ़िया. अच्छा है. तो टिफिन कैसा है और इधर फैसिलिटीज कैसा है? ये सब पूरा अच्छा है. अच्छा है. तो मैं रोज आते. రోజు आता. तो ఈ అన్న అయితే డైలీ ఇక్కడ తింటాడట. సో ఇక్కడ ఫెసిలిటీస్ చాలా మంచిగా ఉంటాయని అన్న అయితే చెప్తుండు. సో అన్న హిందీలో మాట్లాడుతుండు, ప్రతి ఒక్కటి అర్థమై ఉంటుంది మీ అందరు కూడా. సో మనం చూసుకుంటే అన్న అయితే బోండా తింటుండు. సో బోండా కైసే భయ్యా? बंडा अच्छा है. अच्छा है. हाँ. वो लोग भी अच्छा है. अच्छा है, बात करते हैं, अच्छा है. अच्छा बात करते हैं. ఇక్కడ అన్న కూడా మంచిగా రెస్పాన్స్ ఇస్తారట అన్న. థ్యాంక్ యూ భయ్యా. సో మేడం, హాయ్ మేడం. హాయ్ అండి. ఏం పేరండి? మాన్స. మాన్సా. సో ఇక్కడ ఎన్ని నెలల నుంచి తింటారు? నేను 1 month నుంచి తింటున్నాను. 1 month నుంచి. కస్టమర్స్ అట్లా మనకు ఫుడ్ టేస్ట్ ఎట్లుంది? చాలా బాగుంటది. రోజు తీసుకెళ్తా ఇంటికి కూడా. ఇక్కడ తినడం కూడా ఇంటికి కూడా తీసుకెళ్తా. సో మనకు మెయిన్ ఎస్పెషల్లీ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే? నేను వడ దోశ. సో ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చే రెస్పాన్స్ గానీ ఎట్లుంటుంది? బాగుంటది, చాలా బాగుంటది. ఓకే అండి, మనకైతే మేడం కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అయితే చూసుకుంటే ఇక్కడ చాలా ఫ్రెష్ గా అయితే బోండాలు అయితే రెడీ చేస్తుండ అన్న. మనకు శ్రీనాథ్ బోండాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అన్న చేతుల్లో ఉంటది. సో ఒకసారి చూసుకుంటే ఒకసారి చూపి భయ్యా లోపల. సో అన్న వేసే విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చు మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందో. సో వేసే విధానం కూడా చాలా మంచిగా ఉంది అన్న. అట్లనే ఎక్స్పీరియన్స్ ఉంటేనే అట్లా వస్తుంది అన్నట్టు. మన కస్టమర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. సో అన్న మనతో అయితే ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఏం టిఫిన్ చేస్తారు, అట్లనే అన్న ఉన్నాడు మనతోటి, అడిగి మరీ తెలుసుకుందాం. హాయ్ అన్న. అన్న టిఫిన్ చేశారు అన్న? సో ఏం తిన్నారు అన్న? దోశ తిన్నాను. ఎట్లుందన్న? మెంటల్ ఉందన్న. అవునా. సో అన్న మనకి ఇక్కడ డైలీ వస్తారన్నా? డైలీ వస్తాను, నేను కాలేజ్ చేయడం ఒక రోజు. అవునా. సో మనకు ఒకరు వస్తారా లేకపోతే మీ ఫ్రెండ్స్ తోటి వస్తారా? అంటే ఒక్కోసారి ఫ్రెండ్స్ తోటి వస్తా, ఒక్కోసారి నేను సింగిల్ వస్తాను. సో ఇక్కడ క్రౌడ్ ఎట్లుంటుంది అన్న? క్రౌడ్ మంచిగానే ఉంటుంది అన్న, సాంబార్ అయితే వేరే ఉంటుంది అంటున్నా. అంతేనా. సో అన్న మనకైతే అన్న మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చాడు. సాంబార్ అయితే హైలైట్ ఉంటుంది అంటుండు. సో మనకి ఇంకేమైనా టేస్ట్ చేసారా? చేసిన ఓడా గిట మంచిగా ఉంటుంది అన్న. ఇట్లా బాగుంటుందా? సో వీళ్ళు ఇచ్చే కస్టమైజ్ అంత వర్క్ ఎట్లుంటది? నీట్గానే ఉంటుంది అన్న. నీట్గా ఉంటుందా? సో అన్న మనతో అయితే అన్న మాట్లాడి ఉండి, అట్లనే ఈ అన్న కూడా ఉన్నాడు. అన్న అన్న హాయ్ అన్న. అన్న ఏం పేరు అన్న? నా పేరు శ్యామ్. అన్న ఇక్కడ ఎన్ని నెలల నుంచి ఉంటారు అన్న? 1 month నుంచి అవుతుందమ్మా. 1 month నేను ఇక్కడికి వస్తాను అన్న. ఇక్కడికి వస్తాను. సో ఇక్కడ మనకు టిఫిన్స్ ఎట్లుంటాయి అన్న? టేస్ట్
టిఫిన్ చాలా బాగుంటుందమ్మా. అంటే టేస్ట్ ప్రకారంగా చూస్తేనైతే మనకి హైజీనిక్ గా చాలా బాగుంటుంది. ఓకే ఓకే వాళ్ళు చేయడం కూడా చట్నీ కానీ మన సాంబార్ కానీ ఓకే. మన దోశ ఇడ్లీ వడ ఏదైనా చాలా బాగుంది. సో ఓకేనా, మనకు 5 స్టార్ రేటింగ్ లో మీరు రేటింగ్ ఎంత ఇస్తారన్నా? 5 స్టార్ రేటింగ్ లో మనం రేటింగ్ అంటే 4.5 వరకు ఇవ్వచ్చమ్మా. ఓకే ఓకే. సో వీళ్ళ దగ్గర అట్లా వర్క్ ప్లస్ ఇంకా డీసెంట్ మనకు ఎటువంటి అన్న? అంటే వీళ్ళు వర్క్ చేయడం కూడా ఏంటంటే వీళ్ళు వర్క్ చేయడం కూడా కొద్దిగా ఒక వేలో వర్క్ చేస్తారు. ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ గా పెడతారు, అట్లా ఏం ప్రాబ్లం లేదు, మీరు చూడొచ్చు. అండ్ వచ్చేసి ఒక్క నిమిషం చట్నీలా ఇప్పుడు ఏంటంటే వీళ్ళది క్లీన్ గా ఉంటుంది, ఫుడ్ కూడా డిలీషియస్ ఉంటుంది. అందుకే రెగ్యులర్ గా నేను ఇక్కడనే వచ్చి తింటాను. వాటర్ కూడా వాళ్ళు మినరల్ వాటర్ అదంతా యూజ్ చేయడం ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఓకే అన్న, మనకైతే అన్న వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అట్లనే మనకి ఏదంటే అది మనకు టిఫిన్స్ లల్లా మనకు చట్నీ కూడా వాళ్ళే మనకు తీసుకొచ్చి దగ్గర నుండి ఇస్తారు అన్నట్టు. సో ఇదన్నట్టు వీడియో అన్న వాళ్ళు రెస్పాన్స్ ప్లస్ ఇట్లా వర్క్ కూడా చాలా హైజీనిక్ ఉంటాయంట. సో థ్యాంక్ యూ అన్న. వీడియోని కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు వర్క్ కూడా చూపించిన, అట్లనే కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం మళ్ళొక వీడియోతో. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.